సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంటర్వ్యూ వచ్చేసి పెన్బాడు మండలం లింగాల గ్రామానికి చెందిన తాళ్లపల్లి మదన్న గారు రాబోయే సర్పంచ్ ఎన్నికలలో ప్రజల తరపున లింగాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం అండి. అన్న, మీ యొక్క విద్యా అభ్యాసం, జీవిత నేపథ్యం 2 మాటల్లో మా ప్రేక్షకుల కోసం. నేను లింగాల్లో 10వ తరగతి వరకు చదువుకున్నా. ఇంటర్మీడియట్ సూర్యాపేట వాసవి కాలేజ్, డిగ్రీ మధ్యలో ఆపేసిన. అంతటి వరకు నా విద్యా అభ్యాసం ఆగిపోయింది. అంటే మీ కుటుంబంలో మీ తండ్రి కానీ లేదా ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా? రాజకీయ నాయకులు మా కుటుంబంలో ఎవరు లేరు. అంటే మొదటగా నేనే రాజకీయ నాయకులు. అంటే రాజకీయం చేయాలని ఎప్పుడు అనిపించింది? నాకు రాజకీయం చేయాలి, జనంలో ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకల్పంతో నా సొంతంగా నేను రాజకీయం చేయాలని. అంటే ఈ ఆలోచన రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఉందా? అంటే మీలో మీకు అనిపించింది, అంటే ఎవరైనా చూసి అనిపించిందా మీకు మీకు రాజకీయాలు చేయాలి, ప్రజల కోసం పని చేయాలి అనేది? అంటే ఎవరైనా చూస్తే అనిపిస్తుంది కొంతమందికి, అలా అనిపించిందా లేకపోతే నీకే థాట్ వచ్చిందంటే? నా సొంతంగా వచ్చిన ఆలోచన ఇది. నాకు సొంతంగా వచ్చిన ఆలోచన నేనే చేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో మీరు అంటే 100% బరిలో ఉంటారా? తప్పకుండా. ఒకవేళ ఇతర పార్టీ నాయకులు మీకు కొంత డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం ఇస్తాం అని అంటే మీ విత్డ్రా అయ్యే అవకాశం ఉంటుందా నామినేషన్ వేసిన తర్వాత? తప్పదు, అసలు ఆలోచన రాదు. అంటే ఏ విధంగా చెప్పగలుగుతున్నాను నేను అడిగే క్వశ్చన్ అది. మనం డబ్బు కోసం రాజకీయం చేసేవాళ్ళం అయితే ప్రజల్లో ఎంత చొచ్చుకోపోయేటోని కాదు. లింగాల గ్రామ ప్రజలందరూ కూడా మన వైపు చూస్తున్నారు. నిజంగా న్యాయం చేయగల వ్యక్తి ఎవరంటే మధు అని అనుకుంటున్నారు. వాళ్ళకి నేను న్యాయంగా నిలబడి పనిచేయాలి, ఊరిని అభివృద్ధి చేయాలి, యువతను మేల్కొనేలాగా అందరికి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన కాబట్టి మనం ఈ రాజకీయం చేస్తున్నాము. గ్రామ పంచాయతీలు నిలబడాలి, తప్పకుండా గెలవాలని 100% అనుకుంటున్నాం. డబ్బుకి ఏదో లోపరుచుకొని డబ్బు కోసం ఆశపడే మనుషులం కాదు. ఒకరి నుంచి మనం ఏదో ఆశించే వ్యక్తులం కాదు. ఎవరు కొనలేరు, అది కొనే ఆలోచన వచ్చే వ్యక్తిగా నా దగ్గరికి రాలేడు. ఇప్పటివరకు ఎవరు రాలేదు. అంటే ఇప్పుడని కాదు, ఒకవేళ మీకు దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులు కానీ లేదా మీ క్యాస్ట్ వాళ్ళు కానీ లాస్ట్కు వచ్చి వద్దులే అంటే లాస్ట్ టైం జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి కదా మన గ్రామంలో, ఈసారి మనకు వద్దు, ఎంపీటీసీగా పోటీ చేద్దు లేకపోతే జెడ్పీటీసీగా పోటీ చేద్దు అని ఏమన్నా మిమ్మల్ని మాట్లాడి మీతో చర్చలు జరిపితే ఒకవేళ మీరు విత్డ్రా అయ్యే అవకాశం ఉంటుందా? నువ్వు విత్డ్రా కావాలి మధు, తప్పకుండా మా సొంత వాళ్ళకి ఛాయిస్ ఇవ్వాలి అని అడిగితే అందరి సమక్షంలో కూర్చొని నిజంగా ఏమేమి చేస్తావు అని అవతల వ్యక్తిని నేను అడుగుతా. నేను ఎలా అభివృద్ధి చేస్తానో నేను వాళ్ళకి చేసి చూపిస్తాను, నేను చెప్తాను. అంతేగాని విత్డ్రా అనే మాట నాకు నా చింతకు రావు. ఇప్పుడు మన గ్రామం బరిలో ఉన్నాను నేను సిద్ధంగా. మన గ్రామంలో ఎలా ఉంటుంది అంటే ఒకళ్ళు బరిలో ఉంటే, ఇప్పుడు మన గౌడ్స్ ఉన్నారు, ఒకళ్ళు బరిలో ఉంటే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడము ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఉన్నట్టు అనుకుంటున్నాము, ఒకవేళ ఇంకొకరు ఎవరైనా బరిలోకి వచ్చే అవకాశం ఉందా? నాకు చెప్పలేము ఎవరు వస్తారు అనేది. చాలా 90% వరకు నేనైతే అందరిని అడిగిన, నా వంతుగా నేను ఉంటున్నా, మీరు కాదు అన్న పక్షంలో నేను ఉంటా అని ముందుకు పోతున్నా అని చెప్పి కులంలో మాట్లాడుకున్నాను. సార్ తప్పకుండా అందరం కూడా నిన్నే బలపరుస్తాము ఉండు అనే దానికి అన్నారు కాబట్టి నేను ముందుకు పోతున్నాను. అంటే అందరూ మద్దతు ఇచ్చి మిమ్మల్ని చాలా వరకు మద్దతు ఇచ్చారు. ఇంకొక 10% ఉంది అవసరానికి, అంతా అయిపోయిందని కూడా అన్నాను. ఏదైనా 10% అందరూ ఉంటారు అనేది గ్యారెంటీ లేదు. ఇంకొక 10% ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చెప్తారో చూస్తాము. ఇంకా కుల సంఘాలు మీటింగ్లు అనేది ఏం పెట్టుకోలేదు. నేను కులాని కోసం పనిచేసి రాజకీయం చేద్దామని రాలేదు. నేను ప్రజలకి, లింగాల గ్రామ ప్రజలందరికీ న్యాయం చేయడానికి ముందుకు వచ్చాను. నేను అదే సంకల్పంతో ముందుకు పోతా. వీళ్ళు చెప్తే ఆగాలి, వాళ్ళు చెప్తే ఆగాలి అనేది కరెక్ట్ కాదు. ప్రజలు మీలో ఏం చూసి ఓటేయాలనుకుంటున్నారు? నిజంగా ఏం చూసి అంటే, వాస్తవానికి కొంతమంది రాజకీయ నాయకులు ప్రజల్లోకి పోవాలనే ఉద్దేశంతో ఏదో సహాయాలు చేయడం అలాంటివి చేయడం చేస్తున్నారు. కానీ నేను ఏం చేసిన అనేది ప్రజలకు తెలుసు. నువ్వు అడుగుతున్నావు, నిజంగా ప్రజలకు తెలుసు. నేను చేసేంత వరకు చేసిన కాబట్టి ఇంకా చేయగలుగుతాడు, ముందుకు తీసుకుపోగలుగుతాడు అన్న ఆలోచనతో ప్రజలు నన్ను నమ్మి ఓట్లేదని సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి చాలా చేసిన, కానీ అవి లైవ్లో చెప్పుకొని ఏదో సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసుకోవాలన్న ఆలోచన ఉంటే నేను ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి కానీ ఏదో వాళ్ళకున్న ఇబ్బందులు కానీ వాళ్ళని బయట వేసిన విషయాలని చెప్పుకుంటే అది చెప్పుకుంటే రాజకీయం కాదు. అంటే మీరు చేసిన చాలా చేసిన. అంటే చెప్పుకునే నా వంతుగా నేను చేసిన. వాళ్ళు పబ్లిక్లో వాళ్ళే అనుకుంటున్నారు మధు మాకు ఈ సాయం చేసిండు, కొన్ని ఇబ్బందులు ఇవన్నిటి నుంచి మేము బయటపడ్డాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే సాయం చేసిన చాలామంది. అంటే రాబోయే ఎన్నికలలో మీరు పార్టీ తరపున ఉంటారా బరిలో?
పార్టీ తరఫున ఉంటాడు. వాళ్ళు చెప్పినట్టు. మీకు నచ్చిన నాయకుడు ఎవరు? నాకు నచ్చిన నాయకుడు సంకినేని గారు, సంకినేని వెంకటేశ్వరరావు. అంటే ఆయనకు మీకు ఉన్న సంబంధాలు ఏమైనా ఉంటాయి? సంబంధాలు అంటే వాస్తవానికి సంకినేని గారి విషయమే మాట్లాడుకుందాం. లింగాల గ్రామానికి సరే 10-15 సంవత్సరాల నుంచి ఇలా బీజేపీ ఇలా 15వ సంవత్సరం అధికారంలో ఉండబట్టి ఈ 15 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది, అవతల కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ నాయకుడు వచ్చి కూడా లింగాల అభివృద్ధి ఎలా ఉంది, అసలు ఏం చేయాలి ఊరికి, అసలు ఉన్న సమస్యలు ఏందని తీసుకుపోయి చెప్పిన నాయకుడు కనపడలేదు నాకు. వాళ్ళు వచ్చి ఊరిని అభివృద్ధి చేసింది లేదు. లింగాల గ్రామానికి ఇబ్బంది ఉంది, పలానా గుడి కట్టించుకుంటున్నాము, అన్ని కులాల వారిగా మాకు గుళ్ళు కావాలని కోరుకుంటారు గ్రామ ప్రజలు. యాదవ సంఘానికి గుడి కావాలంటే విరాళంగా అమ్మ ఊరు మంచిగా ఉండాలి, అభివృద్ధి కావాలి, ఒక గుడి ఉండటం మంచిది అని యాదవ సంఘానికి గుడి కడితే విరాళం ఇచ్చాడు సార్. ఎస్సీ కాలనీలో రామాలయం గుడి కడుతున్నామని గ్రామ పెద్దలందరూ పోతే అక్కడ విరాళం ఇచ్చాడు, పెద్దగానే ఇచ్చాడు. గౌండ్లకు సంబంధించిన గుడి కాంటమ మహేశ్వర గుడికి ఒక 50,000 ఇచ్చారు. సెంటర్లో ఉన్న గుడికి ఇచ్చారు. ప్రతి గుడికి నడిబొడ్డున 4 మూలలో ఉన్న గుళ్ళకి కూడా సారు మన ఊరంటే ఎందుకు అభిమానం ఉంది అంటే ఆయనకి ఊరంటే అభిమానం ఉండి ఊరికి న్యాయం చేసే వ్యక్తి కాబట్టి. నిన్న కాక మొన్న మేము రాములవారి గుళ్ళో కూడా ఒక సౌండ్ బాక్సులు సిస్టమ్స్ కావాలంటే 22,000 రూపాయలు పెట్టి ఆ సౌండ్ బాక్సులు ఇప్పించినాం. కేసర్ శోభారెడ్డి గారి ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో ఇప్పించి అంత సందడి ఉండాలి. పోయిన సంవత్సరం సెప్టెంబర్లో, ఇదే వచ్చే నెల సెప్టెంబర్లో వినాయకుని విగ్రహాలు పెడుతున్నామంటే ప్రతి బజార్లో విగ్రహాలు ఇప్పించాం. 6 విగ్రహాలు ఇప్పించాం. ఒక్క విగ్రహానికి వచ్చేసి 30,000 ఖరీదు. ఒక లింగాల వాతావరణంలో సందడి ఉండాలి. నేను తీసుకురావాలంత సార్ దగ్గర నుంచి చెప్పి ఏ విషయాన్నైనా నేను పోయి అడిగితే చేసే వ్యక్తి అతను. నా మాటకి అడ్డు చెప్పడు, ప్రతి మాటని కూడా గౌరవిస్తాడు. సరే మొదలని అంటాడు, చేయగలుగుతాడు. కాబట్టి ఆ వ్యక్తి అంటే నాకు చాలా ఆ వ్యక్తి గురించి అంటే 2 నిమిషాలు అంటే నా ఊరిని బాగా చేసే వ్యక్తి నిజంగా సంకినేని గారు. 100% చేసిర్రు, ఇంకా చేస్తారు. రేపు ఇప్పుడు జీపీ ఫండ్ ప్రతి గ్రామ పంచాయతీ ఫండ్ వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఏ పార్టీ అధికారంలో ఉన్నాయని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వాలి. ఆ ఫండ్స్ని ఇంకా ఇప్పుడు మన లింగాల గ్రామానికి ఎన్నో అవకతవకలు ఉన్నాయి. సరే పోయిన సర్పంచ్ గారు మంచిగా చేశారు, ఇంకా అవతల ఉన్న సర్పంచ్ టర్మ్స్ అందరు మంచిగా చేశారు. కానీ ఇంకా చేయాల్సి ప్రతి బజార్లో మురికి వాడలు లేవు. డ్రైనేజ్ సమస్యలు ప్రతి గల్లీలో ఉన్నాయి. ఎక్కడైనా సీసీ రోడ్డు ఉంది కానీ డ్రైనేజీ లేదు. డ్రైనేజీ లేక ఇంటి ముందు వాళ్ళంతా గొడవలు పడుతున్నారు విలేజ్లో. ఆ డ్రైనేజ్ నాకు అధికారంలో నాకు ఒక సర్పంచ్ అనే ఆయుధం వస్తే నేను తప్పకుండా మన లింగాల గ్రామానికి ప్రతి బజార్లో డ్రైనేజ్ తీసుకొస్తాను. అది సొంత నిధులైన సెంట్రల్ గవర్నమెంట్ని కొట్లాడైనా మా నాయకుడు సంకినేని గారికి చెప్పైనా నిధులు తీసుకొచ్చి మన గ్రామ పంచాయతీలో డెవలప్ చేస్తాను నేను మాటిస్తున్నా. ఇదే మన సెంటర్లో నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు అవతల ఇంకా మన నాగార్జున సాగర్ ఏడం కాలం ఉన్నట్టుంది. ఇప్పుడు చూసి 1-2 సార్లు వాన వస్తాయి. అంటే వర్షానికి వాళ్ళు ఉన్న పొజిషన్లో అప్పుడు పాత సర్పంచ్ గారు దాన్ని బట్టి వాళ్ళు ఎంతను బట్టి వేసారు. కానీ చాలా మట్టి పోవచ్చు, చాలా హైట్ రోడ్ వేయాలి. అక్కడి నుంచి ఇక్కడ బుర్రాయి దగ్గర నుంచి అక్కడ కింది వరకు కానీ, ఇక్కడి నుంచి అక్కడికి కానీ, ఆ సెంటర్లో నుంచి ఇటు మా సైడ్ కానీ, ఆ ఎస్సీ కాలనీలో చాలా గల్లీలలో బురద మడుగులు ఉన్నాయి. అవన్నీ కూడా నేను సొంతంగా సార్తో మాట్లాడి నేను సర్పంచ్ అయిన తర్వాత ఆ డ్రైనేజ్ సమస్యలు కానీ, సీసీ రోడ్ల సమస్యలు కానీ. మీరు ప్రజల్లోకి ఏ మేనిఫెస్టో తోటి వెళ్తున్నారు అంటే ఏ అభివృద్ధి కార్యక్రమం? మేనిఫెస్టో అంటే ఉచితాలు పెట్టి ప్రభుత్వాన్ని జనాన్ని ఆకట్టుకోవడం తప్పు. నిజంగా మేనిఫెస్టో నా ఊరికి నా మేనిఫెస్టో అంటే ఫస్ట్ ఏదైనా ఉందంటే నిజంగా లింగాల గ్రామ ప్రజలు అస్తవ్యస్తకు గురవుతున్నారు. లింగాల రోడ్డుకు పోవడానికి కాలేజీ పిల్లలకు కానీ, ముసలోళ్ళకి కానీ, పెద్ద మనుషులకు కానీ ఎవరు కూడా నడిచిపోవాలంటే పోలేని పరిస్థితి. బండ్లు ఉన్న వాళ్ళంటే పోతారు, కార్లు బండ్లు తిరుగుతారు, ఉత్తోల పరిస్థితి. అలాంటి మన లింగాల రోడ్డు దగ్గర నుంచి నిజంగా ఒక ఆటో పెట్టి 24 hours సర్వీస్ చేయాలనుకుంటున్నాను నేను. అది ఎలా చేస్తారంటే ఒక ఎలక్ట్రిక్ ఆటో తీసుకుని సొంత ఖర్చులతో ఒక డ్రైవర్ని పెట్టైనా నేను మా గ్రామ పంచాయతీలో 7 సిబ్బంది ఉంటారు. అందులో ఒక మనిషిని యూజ్ చేసుకోవాలి. ఆ సిబ్బందిని యూజ్ చేసుకుంటాం, సొంతంగా డ్రైవర్ని పెడతాము. లింగాల నుంచి అక్కడికి పోయే పిల్లలకి కానీ, వచ్చేటోళ్ళకి కానీ, పెద్ద మనుషులకు కానీ ఎవరికి ఇబ్బంది జరగకుండా ఒక ఆటో ఏర్పాటు చేయాలి. ఫస్ట్ మీరు గెలిస్తే ఇది గొప్ప విషయం అండి. గెలిస్తే 100% ఇది అంటే మీరు ఇచ్చే హామీ. ఇంకొకటి సరే మీరు మాట్లాడుతున్నారు. ఇంకో విషయం, నిజంగా దూర ప్రాంతాల్లో యువత మనల్లో
ఆదరణ లేక బయటికి వలస పోయి బతుకుతున్నారు. నిజంగా మంచిగా అన్ని రకాలు ఉన్న కుటుంబాలు కూడా చాలా వరకు బయట ఉన్నాయి. వాళ్ళకి నిజంగా మన దగ్గర ఏం స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం పెట్టింది, రాష్ట్ర గవర్నమెంట్ ఏం పెట్టింది, వాళ్ళకి అసలు ఏం చేయాలి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతున్నాయి. నిజంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా మీకు ఇది ఒక స్కీమ్ ఉంది, మీరు దీనికి అర్హులు, ఒక కేవైసీ చేసుకోవాలి, ఇంకొకటి దీన్ని అప్డేట్ చేయించుకోవాలి, నెంబర్ లింక్ చేసుకోవాలి, అన్ని రకాలుగా కూడా చెప్పే నాయకుడు లేడు. దూర ప్రాంతాల్లో ఉన్న వారిని మాత్రం తప్పకుండా గుర్తించి ప్రతి స్కీమ్కి కూడా వాళ్ళు ఒక వాట్సాప్ ద్వారా కాగితాలు పంపిస్తే వాళ్ళకున్న సమస్యలను పరిష్కరించి ఒక ఓటర్ ఐడి ఉంటుంది, ఒక పాన్ కార్డుకి సంబంధించి, ఒక ఆధార్కి కేవైసీ సంబంధించి ఉంటుంది, ఇంకేమన్నా క్రాప్ లోన్లు బ్యాంకుకు సంబంధించి ఉన్నాయి. బ్యాంకుకు పోతే మన లింగాల గ్రామ ప్రజలు పోయి పని చేసుకునే పొజిషన్ లేదు, ఏం నాలెడ్జ్ లేక అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితి. నిజంగా బ్యాంకులో కూడా మన లింగాల నుంచి పనులు అయ్యే విధంగా ఒక వ్యక్తిని కేటాయించాలనుకుంటున్నాను. సొంతంగా నేనే పోయి చేపిస్తాను, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఒక అప్లికేషన్ నింపాలంటే కానీ నింపలేని పరిస్థితి. అక్కడ పబ్లిక్ ఉన్నారని చూసి ఏం చేసుకోవాలో తెలియక ఆ పని అట్లా వాయిదాలు వేసుకొని ఇంట్లోకి వస్తున్నాం. ఇలా అట్లా వాయిదాలు వేసుకొని కాబట్టి ఇలా క్రాఫ్ట్లోని కూడా చాలామంది అర్హులు కాలేకపోయారు. లింగాల గ్రామ ప్రజలు లక్షలోపు ఉన్న వాళ్ళకి ఎవరు అర్హులు కాలేదు. ఎందుకంటే ఈ కేవైసీ ఎలా చేయాలో తెలియదు, వచ్చి చెప్పిన ఎంప్లాయీస్ లేరు. ఇక అట్లా నేను అసలు చూస్తున్నా. అవన్నీ కూడా అనదొక్కి నిజంగా ఏ ఏ ఏ పనికి ఆ పని అయ్యే విధంగా ఒక వర్కర్ని పెట్టి నా ఇంట్లో నుంచి జీతాలు ఇచ్చారని నేను పని చేయించి ఊరిని డెవలప్ చేయాలనుకుంటున్నాను. సొంత ఖర్చులు ఈ రెండు కార్యక్రమాలైనా ఇంకేమన్నా చెప్పడానికి కూడా ఉన్నాయి. అవి ఉచితాలు కాదు, వాస్తవానికి ఉచితాలు ఏం కాదు, ఊరిని డెవలప్ చేయాలనే ఆలోచనతో మనం ముందుకు వస్తున్నాం. కాబట్టి దగ్గర చాలా ఉన్నాయి. ఇక అన్నీ ముందు నాకంటూ జనాలు అనుకుని నన్ను తీసుకుపోయే విధానంగా తీసుకుపోయి నాకంటూ ఒక ఓటేజ్ గెలిపించిన తర్వాత వాళ్ళకి ఏం పనులు చేయాలని చేస్తా. ఆల్రెడీ ఏం కాకపోయినా ఇప్పుడు పదవిలో లేకుండా చాలామందికి నేను హెల్ప్ చేస్తూనే ఉన్నాను. కానీ లబ్ధి పొందేటోళ్ళకి తెలుసు, చెప్పుకొని సోషల్ మీడియాలో పెట్టుకుని అక్కడ ఇచ్చినాం ఇక్కడ ఇచ్చినాం ఈ ఇబ్బంది ఆగిపోయింది. అంటే చేసింది ఉంటుంది కదా చాలా, అంటే కుడి చేతి చేసి ఆ ఫార్ములా ఫాలో అవుతున్నారు అనుకోవచ్చా? అంతే అవసరం. నేను నా నుంచి లబ్ధి పొందే వ్యక్తులు పొందిన అని సంతోషపడితే చాలు. ఇంకెక్కడ ఇట్లా ప్రెస్ మీట్లలో సోషల్ మీడియాలో పెట్టుకొని వాటిని వైరల్ చేసుకుంటే మనకేదో వస్తుంది, ఇంకేదో ఇది చేస్తారు, సపోర్ట్లు కొడతారు, బొమ్మలు పెట్టి కింద ఏదో వాట్సాప్లో ఎంకరేజ్ చేస్తారు. అవి నాకు నచ్చవు. గతంలో పనిచేసిన సర్పంచ్ మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో చేసిన సర్పంచ్ మీద వాస్తవానికి సర్పంచ్గా పోటీ చేసినప్పుడు కూడా నేను ఎగనెస్ట్ అపోజిషన్ స్వర్ణ మేడం కలిసి పనిచేసినాను. నేను కులము అనేది కులాల కోసం పనిచేయకూడదు. సర్పంచ్ అంటే నాకు మంచి అభిమానం. వచ్చి ఓటు అడిగిండు, నేను వేరే స్వర్ణ మేడం కలిసి వైపున్నాను, ఓటు వేయలేని పరిస్థితి మా అని చెప్పి, అంటే సరే అది మీ ఓటు మీ ఇష్టం అని అన్నారు, వెళ్ళిపోయారు. కానీ గెలిచిన తర్వాత ఆయన మంచి ఊరిని మంచి అభివృద్ధి చేసాడు. ప్రతి ఏరియాలో సీసీ రోడ్లు ఉన్నాయి, ప్రతి ఏరియాలో సీసీ రోడ్లు వచ్చేటట్టు చేసిండు. ఎక్కడికి డిస్టర్బెన్స్ లేదు, ఎవరు గొడవలు పెట్టుకున్నారు, వీళ్ళు మంచి అభిప్రాయం ఉన్నారు. ఈసారి కూడా ఆయన బరిలో ఉంటున్నాను అనుకోవచ్చా? ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నాకైతే ఏం లేదు, నేను కూడా అడగలేదు. ఉంటున్నా అన్నట్టు ప్రజలు అనుకుంటున్నారు, అంటే బరిలో ఉంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు. బరిలో ఉంటున్నారు అంటే ఎవరైనా ఒకలే ఉండాలనేది ఒకటి వాస్తవానికి గ్రామ ప్రజలందరికీ అనుకుంటున్నారు. ఈ కుటుంబంలో ఇద్దరు ఉంటే కరెక్ట్ కాదు, ఎవరున్నాయని ఒకలే ఉండాలి, గమనించాలంటే ఇది రాజకీయం. కులాలకు సంబంధించి ఒక్కలే ఉండాలనేది కాదు, నీదొక పార్టీ నాదొక పార్టీ, ఎంతమంది ఉండొచ్చు, అది వాళ్ళ స్వతంత్ర భావం. అతను ఉండడం వల్ల మీకు ఏమన్నా తప్ప? అది అతను ఉంటే అతనికి పడే ఓట్లు, అతనికి పడితే నాకు పడే ఓట్లు. ఎవరు ఎంతమంది పోటీ చేసినా గెలిచేది ఒక్కడే కాదు. కాబట్టి అతను ఉంటే మనకి ఇబ్బంది, నేను ఉంటే అతనికి ఇబ్బంది అనేది. అంటే గ్రామంలో రాబోయే ఎన్నికలలో ఎవరెవరు బరిలో ఉంటున్నారని మీరు అనుకుంటున్నారు? బరిలో ఉంటున్నారంటే దొంగ గోపి అనే వ్యక్తి పేరు అంటున్నారు, స్వర్ణ మేడం ఉంటున్నాను ఇక్కడ. ఇప్పుడు గ్రామంలో నాలాంటి యువత చాలా మంది, అంటే జాబులు లేక సరైన పనులు దొరకక ఎంతో ఇబ్బందులు ఉన్నటువంటి యువత చాలా మంది మనం గ్రామంలో చూస్తున్నాం. వాళ్ళ కోసం మీరు ఏమైనా చేస్తారు? నిజంగా యువతకి చాలా చేయాలనే అభిప్రాయం నాకుంది, చాలా చాలా మంచిగా. ఇప్పుడు వాస్తవానికి నాతో పాటు చదువుకున్న పిల్లలంతా కూడా రాడ్ బెండింగ్, సింటరింగ్ పనులని, సుతార్ పనులని, నిజంగా అలాంటి పనులు పోయి వాళ్ళు లైఫ్ని ఖరాబ్ చేసుకుని సరే ఎంతోమంది సంపాదించుకుంటే వాళ్ళ పనులు ఎంతో వస్తున్నాయి వాళ్ళకి కూడా. కానీ నిజంగా నా మనసులో ఒక ఆలోచన ఉంది, నిరుద్యోగ యువతలందరూ కూడా పొరుగురు పోయి పని చేయకోకుండా మన విలేజ్లో ఒక మంచి టెక్నాలజీ తీసుకొచ్చి వాళ్ళందరికీ పని చేకూర్చేలా మంచి లబ్ధి పొంది వాళ్ళ కుటుంబాలకి
వాళ్ళ సొంత ఖర్చుల కోసం అయ్యే విధంగా నేను మా సార్తో చెప్పాను, మనకు దగ్గర పట్ల ఒక చేయాలి సార్, ఒక టెక్నాలజీ తీసుకురావాలి, చేయాలని, తప్పకుండా చేయాలని నాకుంది. సార్ కూడా నాకు హామీ ఇచ్చాడు. ఆ యువత మన లింగాల గ్రామ ప్రజలందరూ యువత మొత్తం కూడా ఒక మంచి సంకల్పంతో పని చేసుకునే ఒక కంపెనీ లాంటివి తీసుకొచ్చి లింగాల్లో నేను అరేంజ్ చేస్తాను త్వరలో. అంటే ఏ రకమైంది అనుకోవచ్చు అంటే కంపెనీ అది ఏ రకమైంది అని అంటే ముందు అది ఏం చెప్పలేము. తప్పకుండా అంటే ఎంతమంది యూత్ లబ్ధి పొందొచ్చు దాంట్లో? ఎంతమంది అని అంటే పొందొచ్చు. ఇప్పుడు యువత అంటే మన లింగాల్లో కొద్ది మందే ఉన్నారు, ఒక 50 మంది 100 మంది ఉంటారు. అంతకు మించి కూడా ఇంకా బయట ఊరు నుంచి కూడా వచ్చి ఇక్కడ 4 ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ పని చేసుకునే విధంగా ఒక కంపెనీ తీసుకురావాలని ఆలోచనతో ఉన్నాను. ఇంకా అదే కాకుండా లింగాల గ్రామ ప్రజలకు ఏం చేయాలి అనుకున్నారు కదా, నిజంగా వాస్తవానికి గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ లబ్ధి పొందని వ్యక్తులు మా లింగాల గ్రామ ప్రజలు మా లింగాల గ్రామ ప్రజలు చాలామంది ఉన్నారు. ఒక పెన్షన్ ఉంది, 50-60 సంవత్సరాలు వస్తే పెన్షన్ ఉన్నారు. 60 ఏళ్ళు దాటిపోయి 70 ఏళ్ళు వచ్చినట్టు కూడా చాలా మంది పెన్షన్ ఉన్నారు. వాటిలో నేను ముందర ప్రాధాన్యత గట్టి చర్య తీసుకొని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు తప్పకుండా 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పెన్షన్ ఇప్పిస్తాను. 60 ఏళ్ళు దాటిన 60 ఏళ్ళు దాటిన వ్యక్తులకు పెట్టింది కదా ప్రభుత్వం, ఎంతైతే పెట్టిందో ఎంత ఏజ్ లిమిట్ వరకు ఉందో ఆ ఏజ్ రాగానే తప్పకుండా వాళ్ళకి వచ్చే విధంగా చేస్తాం. నిజంగా రేషన్ కార్డులు లింగాల గ్రామ ప్రజలందరికీ రేషన్ కార్డులు ఉండాలి. వ్యవసాయం ఉన్నోనికేమో తీసేస్తున్నాం అన్నారు, పేదోనికి ఉండాలన్నారు. నిజంగా పేదోనికి లేదు, వ్యవసాయాలు ఉన్న అధికారులకే వ్యవసాయాలు ఉన్న రైతులకే ఇలా రేషన్ కార్డులు ఉండిపోయింది. అదొకటి కూడా మేజర్ ప్రాబ్లం. ఇక్కడ ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉండాలి. చాలా మంది 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక చాలా లబ్ధులు కోల్పోతున్నారు. రైతు రుణమాఫీలు ఎట్లా అవుతున్నాయి, ఇంకా ఇంకా అట్లా చూసుకుంటే 2-3 ఉన్నాయి. అసలు అన్నిటికీ కూడా రేషన్ కార్డుల దగ్గర ఉండి ఇప్పించి చేయాలి అనే ఆలోచన. మన గ్రామంలో నీకు నచ్చిన లీడర్ నాయకులు ఉన్నారు ఇన్స్పిరేషన్గా నాకు నచ్చిన లీడర్ అంటే నాకు అందరూ సమాన. గ్రామంలో అతను లీడర్ ఇతను లీడర్, అందరు గ్రామ నాయకులు అంటే అందరంటే అభిమానం. కొంతమంది గెలిచేంత వరకు కొన్ని మాటలు చెప్పి, కొంతమంది గెలిచిన తర్వాత వాళ్ళ పర్సనల్ అంటే ఖర్చు పెట్టాను కానీ నేను ఇంత చేశాను, నేను చెప్తాను నేను చేస్తాను అనే టైప్ ఉంది. అది తప్ప అది లేదు, నాలో ఆ స్వభావం లేదు. మరేదో పెట్టి ఏదో చేసి జనాన్ని మభ్యపెట్టి చేసే వ్యక్తి కాదని ప్రజల్లో నేను ఇలా నిలిచిపోయాను. తప్పకుండా చేస్తా అన్న ఒక ఆలోచన ఉంది కాబట్టి గట్టిగా మధు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో 100% ఉంటారు. 100% ప్రజల్లో ఉంటాను. నేను ఇప్పటి వరకు కూడా ప్రజలనే ఉన్నా. ఇంకా రాబోయే రోజుల్లో నేను నిజంగా గెలిచినాక 24 hours సర్వీస్ చేస్తాను. ఇంకా బిజినెస్ ఏమైనా ఉన్నాయా మీకు, లేకపోతే ఏ విధంగా? మాకు బిజినెస్ ఏం లేదు. నాకంటూ ఒక వృత్తి ఉంది, డ్రైవర్ వృత్తి. నిజంగా డ్రైవర్ వృత్తిని అనుకొని బతికాను. ఆ తర్వాత నిజంగా ఈ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలను చూసి, రాజకీయ నాయకులను చూసి నిజంగా ఎవరైతే లబ్ధి పొందాలో వాళ్ళు పొందట్లేదు, నిజంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ఒక ఆలోచనతో రాజకీయానికి వచ్చింది. రాజకీయంలో రావడానికి గల కారణం కూడా అది, వీళ్ళందరికీ న్యాయం చేయాలి అనే ఆలోచనతో వచ్చి నేను నిజంగా బీజేపీ పార్టీ అయితేనే సాధ్యం. సామాన్య న్యాయం ఉంది బీజేపీ పార్టీ దగ్గర. ఎవరికి ఏది ఇచ్చినా సామాన్యంగా ఇస్తారు, సమానంగా ఇస్తారు. ఇలా రేషన్ బియ్యం వస్తున్నాయి, 10 ఎకరాలు ఉన్న మనిషికైనా అదే 6 కిలోల బియ్యం, ఏం లేని వ్యక్తికైనా అదే 6 కిలోల బియ్యం. పిఎం ఇది ఉంది, 2000 రూపాయలు పెట్టుబడి సాయం కింద. 10 ఎకరాల వ్యక్తికి 2000 వస్తుంది, కుంటున్న వాళ్ళకి 2000 వస్తుంది. సామాజిక న్యాయం ఉన్న పార్టీ ఏదైనా అంటే అది బీజేపీ. దీంతోనే సాధ్యమైంది. నాకున్న ఆలోచనలు, పార్టీకి ఉన్న ఆలోచనలు సానుకూలంగా ఉన్నాయి. నాకు ఈ పార్టీ అయితే కరెక్ట్ అనుకునే ఆలోచనతో నేను బీజేపీ పార్టీలోకి పోయాను. నేను పోయిన మరుక్షణం కొద్ది రోజుల్లోనే సార్ నాకు పెనుగొండ మండల జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చాను. అట్లాగే నేను మంచిగా చేసిన, పార్టీకి మంచిగా పని చేసిన, సార్ హృదయంలో నేను చోటు సంపాదించుకున్నాను. ఇప్పుడు వార్డు మెంబర్లు ఉంటారు, ఈ వార్డు మెంబర్లు మీ వాళ్ళనే నిలబెడతారా, లేదా గ్రామంలో పనిచేసే నాయకులు తీసుకొని నిలబెడతారా? అది ఏ విధంగా ముందుకు పోదాం? గ్రామం విషయంకి వస్తే స్థానిక ఎలక్షన్లు కాబట్టి ప్రతి వ్యక్తితో అందరు సమానం. నాకు ఎలక్షన్ల కోసమేనే కాదు, అందరికీ న్యాయం చేయాలనుకొని వస్తున్నా కాబట్టి నా పార్టీ ఉండాలి, ఆ పార్టీ ఉండాలి, ఈ పార్టీ కాదు. నిజంగా వ్యక్తి మంచోడై ఆ వార్డుని నిజంగా సమస్యలు ఏమైనా ఉంటే కొట్లాడి తీసుకొచ్చి చేయించుకోగలుగుతాడు, అలాంటి వ్యక్తే వార్డు మెంబర్ ఉండాలి, పార్టీలతో సమానం.
అంటే గ్రామంలో ఎక్కువగా పని చేస్తూ అంటే వ్యక్తిగతంగా గుర్తింపు పొంది చదువుకున్న వ్యక్తులు ఎవరైనా వచ్చి తన దగ్గర డబ్బు లేదని అటువంటి కార్యక్రమాలు ఉన్న ఎవరైనా వచ్చి నిజంగా అతనికి తగినట్లు ఉన్నది అని అనుకున్న వ్యక్తిని అయితే మీరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. అట్లా లేదు. నిజంగా నేను ఎక్కువ అభిప్రాయం నాది ఏంటంటే వాస్తవానికి నా ఆలోచన నిజంగా పేదవాడినే గుర్తిస్తాను. ఏం లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వ్యక్తి అయితేనే సరే పని చేయగలడానికి టైం ఎక్కువ స్పెండ్ చేసి నిజంగా పేద ప్రజల వైపు ఉంటాడు. అలాంటి వ్యక్తులకే నేను ప్రియారిటీ ఇస్తాను నా ఆలోచన. గ్రామంలో ఇప్పుడు ఉన్నటువంటి మన దగ్గర ఎట్లుంటుంది అంటే ఇప్పుడు బీసీలో ఉన్నప్పుడు ఎక్కువగా మన ఎక్కువగా సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులో అందరూ మీకు మద్దతు ఉన్నారని అనుకుంటున్నాం మీరు పక్క అంటే వీళ్ళ ఓట్లు వస్తాను అంటే తర్వాత ఎవరి మీద మీ అభిప్రాయం ఉంది అంటే ఎవరి మీద డిపెండ్ అవుతుంది నెక్స్ట్ అంటే అర్థం కాదు. ఇప్పుడు బీసీలు మీకు మీ వైపు ఉన్నారు అనుకుంటున్నాం తర్వాత ఏ కాలనీ ఎక్కడ మీరు డిపెండ్ అయ్యారు? నాకు బీసీ ఎంత అవుతుందో ఎస్సీ కాలనీలో అంతకు మించింది. బీసీలో ఉన్నది దానికి సంబంధాలు అని అంటే నా చిన్నతనం నా బాల్యం నుంచి కూడా నేను ఎక్కువ నాకు ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎస్సీ కాలేజీలో పిల్లలతో చదువుకున్నాను. నేను ఉన్నది ఇక్కడ మేము మా స్ట్రెంత్ 20 మంది క్లాస్మేట్లు ఉంటే 20 మందిలో 15 మంది కాలనీ వాసులే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మమేకమై ఉన్నా నేను కలిసి తిని కూర్చొని ఒక ఇంట్లో అట్లా తిరిగి ఆట పాటలు నచ్చి అప్పటి నుంచి అవే సవాసాలు ఇప్పటి వరకు కూడా ఇదే క్యారెక్టర్. ఎప్పటికైనా మధు మనకి ఏదైనా చేయగలుగుతాడు, అభివృద్ధి చేయగలుగుతాడు, మనల్ని ముందుకు నడిపించగలుగుతాడు. నా ఫ్రెండ్స్ అందరికీ ఈ పని కాదు మీరు ఈ పని చేసుకోవాలి, పలానా సుధాకర్ పీయూసీ ఉంది అందులో సూపర్వైజర్ చేయాలి, ఇంకో కంపెనీ ఉంది అక్కడికి పోయి పని చేసుకోవాలి, ఇంకా ఇతర దేశాల కూడా మీరు పోవాలి, మీకు అలాంటి సత్వం ఉంది, మీరు పని చేయగలుగుతారు, నాలెడ్జ్ ఉంది, చదువుకున్నాను. వాళ్ళు మస్తు ప్రోత్సహించాను. వాళ్ళని చాలా మందికి నేను లబ్ధిదారులు చేసిన. చాలా మంది అంటే ఇప్పటి వరకు ఎవరైనా యూత్ అని మీరు జాబ్లలో పెట్టడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేసిన కంపెనీలో మొన్న రీసెంట్ కూడా ఎస్సీ కాలనీ నుంచి మన పిల్లలు తెలిసిన వ్యక్తులు ఉంటే పిల్లలు అల్లరిగా జరగకూడదు ఖరాబ్ అయిపోతారు మీరు అని చెప్పి మహాసిమెంట్ ఫ్యాక్టరీలో ఒక 10 మందికి ఉద్యోగాలు కల్పించాను. పిల్లలు పోయి చేసుకుంటున్నారు, నెలకు 14,000 రూపాయలు శాలరీ ఇస్తున్నారు. అలా అంటే ఇలా రాబోయే రోజులలో కూడా ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి. అలాంటి యువత ఖాళీగా ఉన్న పిల్లలందరినీ తీసుకుపోయి పెట్టేయాలి, వాళ్ళకి ఒక పని కలిపేయాలి, తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి, గ్రామ ప్రజలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను చేయడానికి గల సర్పంచ్గా చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే నిజంగా పేద ప్రజలకంటూ బాధలు ఉండవు. వాళ్ళు అన్ని గవర్నమెంట్ ఇచ్చే ప్రతి స్కీమ్లో కూడా వాళ్ళు అర్హులై ఉండాలి. ఇప్పుడు ఎస్సీ కాలనీ గురించి మాట్లాడుకుంటే కొంత సామాన్య సంబంధాలు ఉన్నాయన్నారు. ఇంకా మీకు ఎక్కడి నుంచి ఎక్కువగా ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు? సరే మేజర్గా నాకు కాలనీ నుంచి ఎక్కువ వస్తాయని చెప్పిన. అదే కాకుండా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నా బాల్యంలో నా చిన్నతనంలో మా అమ్మమ్మ ఇక్కడ రాజగారి మిల్లులో పనిచేసి పనిచేసి నేను ఎక్కువ అదే ఏరియాలో ఇక్కడ దాచిపిల్లలో బజారు, యాదవుల బజారు అటు బాగా నేను తిరిగి చిన్నప్పటి నుంచి తిరిగి నేను చూసాను. ప్రతి వాళ్ళని కూడా నా పలకరింపు అనేది అమ్మ పెద్దమ్మ చిన్నమ్మ అనేది నా విధానం చాలా వాళ్ళకి మంచిగా నచ్చుతుంది. మాకు ప్రతి ఒక్కరు కూడా మాకు సాయం చేసిన వాళ్ళు, మాకు లేకపోతే పెట్టిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా అందరు మమేకమై ఆ రాజుగారి మిల్లు దగ్గర నుంచి అంటే అవతల మొత్తం పడతాయి, పెరకాసు యాదవ్స్ కూడా మొత్తం ఆల్మోస్ట్ నాకే ఓట్లు వస్తాయి. పెరకిళ్ళలో కూడా ఆల్మోస్ట్ ఓట్స్ మొత్తం మధు అంటే మధు అనుకుంటున్నారు. ఎందుకంటే నేను మాట్లాడే విధానం వాళ్ళకి బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ప్రతి చిన్న ఇబ్బంది అంటే వాళ్ళకి ఆర్థికంగా అంటే డబ్బుతో ఇబ్బంది లేకపోయినా వాళ్ళని పని చేయగలుగుతావా, వాళ్ళని పనికి ఈ పని చేసి పెట్టారంటే ఇట్లా ముట్టుకోగానే పని చేసి పెడతాడు, వాడైతేనే చేయగలుగుతాడు, చేస్తున్నాడు కూడా. కాబట్టి నిజంగా రేపు మధునే గెలిపించుకోవాలి. మధు లాంటి వాడు గెలిస్తే రేపు తప్పకుండా మాలాంటి వాళ్ళకి అన్ని కూడా మేము ఆడగలుగుతాం, ఇంటికి వచ్చి కూర్చొని కొట్లాడి పని చేయించుకోగలుగుతాం. మేము అడగ ముందుకే చేసే వ్యక్తి ఎవరంటే పలాంటి తాళపల్లి మాకు. ఈ శంకర్ బజార్లో కూడా చాలా మంది మాకు ఏరియాలో మేము అందరి ఇళ్ళలో ఒక ఇంట్లో అందరి ఇళ్ళలో తిన్నాను. నేను ప్రతి ఇంటికి పోతే పెద్దమ్మ అంటే అయ్యా కూర్చో అనేది, వాళ్ళు ఏది తింటే అది నాకు అట్లా పెట్టి నన్ను జాదిన వాళ్ళు ఎంత సొంత కొడుకులాగా చూసుకున్నాను. అందరూ పెరకాసు కూడా మస్తు ఓట్లు పడతాయి నాకు, ఆల్మోస్ట్ 90% పెరకాసి పడతాయి, యాదవ్జీ ఇంకా పడతాయి. ఎస్సీ కాలనీ అందరితో మమేకమై ఉన్నాను నేను, వాళ్ళు తప్పకుండా ఓట్లు వేస్తారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మధు ప్రేమగా పిలుస్తారు, అయ్యా మనవడా కొడక, అరే మా అల్లుడు, అన్ని రకాలుగా పిలుచుకొని నన్ను మాట్లాడుకునే స్వతంత్రం వాళ్ళ దగ్గర. ఇంతకు మించి నాతో ఉండగలుగుతారు ఒక ఫ్రెండ్లీ సర్పంచ్. నిజంగా ఫ్రెండ్లీ సర్పంచ్ అంటే ఎందుకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే మీరే వెళ్ళి పెన్షన్ రావట్లేదంటే కూడా మీరే పోయి అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారు. వాళ్ళకి అసలు వాళ్ళకి రావట్లేదంటే లిస్ట్ లో నిజంగా ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళకి బోర్డర్ నేనే పని చేయించాలి.
పెన్షన్ రాని ప్రతి ఒక్క మనిషి ఎవరు అంటారు అంటే కానీ వాళ్ళు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. నేనే పోయి దగ్గరుండి నీకు దీనికి నువ్వు ఉన్నావు, నీకు ఇది వస్తుంది, ఈ పన్ను నీకు చేసి పెడతా అని నేను దగ్గరుండి చేస్తాను. మీకు ఇందాక చెప్పినట్టు సర్పంచ్ అభ్యర్థి గోపి అన్నారు కదా, ఆయన కొంత సహాయాలు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం? సరే, మంచి అభిప్రాయమే. చేయొచ్చు, సహాయం చేయొచ్చు. చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు, పెళ్ళిళ్ళ పేట వాళ్ళకి ఇస్తున్నారు, అదే ఆయన అభిప్రాయం. నేను అట్లా చనిపోయిన వాళ్ళకి, నిజంగా చనిపోయిన వ్యక్తులు ఎవరంటే పేదోళ్ళు అంటే నేను చాలా మందికి ఇచ్చాను. చనిపోయిన వాళ్ళని నేను ఇప్పుడు నేను అనుకున్న దగ్గర నుంచి నేను 2 సంవత్సరాల నుంచి ఇస్తున్నా. ఆయన ఇప్పుడు 4 నెలల నుంచో 5 నెలల నుంచి ఇస్తున్నాను. నేను ఒక 2 సంవత్సరాల నుంచి చనిపోయిన కుటుంబంలో నా చేతనైనంత ఒక బియ్యం, వాళ్ళకి ఆర్థికంగా ఉంటే ఇబ్బంది ఉంటే డబ్బులు. ఇప్పుడు మీరు గత కొన్ని రోజుల నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు నుంచే కొంతమందికి మందు దాపేయడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు ప్రజలు అనుకుంటున్నారు. అంటే అది ఓట్ల కోసం కావాలని చేస్తున్నారు లేదా మీ స్నేహపూరితంగా ప్లాన్ చేస్తున్నారు? నాకు సరే, మందు దాపేయటం అనేది తప్పు. వాస్తవానికి తాపిస్తుండు అని అడగటం కానీ నేను పెద్ద తప్పు. కానీ సరే చెప్తున్నా, అడిగిన వాటి విషయం చెప్తున్నా. ప్రజలు అనుకుంటున్నారు తప్పు కాదు, అంటే వాళ్ళు అనుకునేది నేను చెప్తాను. క్వశ్చన్ అడగడం అనేటువంటిది ఏంటంటే, ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే అంటే మధు రాబోయే ఎన్నికలలో బరిలో ఉండాలనుకుంటున్నారు, అప్పుడే ఆల్రెడీ మందు దాపిన స్టార్ట్ చేసి కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేసిన అనుకుంటున్నారు. ఏ విధంగా చూస్తున్నారు మీరు అని నేను క్వశ్చన్. ఏ ఒక్కరిని ఈడ అసలు నా ఆలోచన వాళ్ళు నిజంగా మందు తాగకూడదు, ఇంట్లో మంచిగా ఉండాలి, భార్య పిల్లలు వాళ్ళ ఇంట్లో కుటుంబంలో గొడవలు జరగకూడదు అని అంటే నిజంగా మందుకు దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని తయారు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది తప్పు అనే విషయం నాకు 100% తెలుసు. కానీ ఒక సర్కిల్ అని అంటే నాకు అనుకోకుండా ఒక బాబాయ్ మా అమ్మ ఎవరు రోడ్డు మీద కలిసిన వ్యక్తులు కలుస్తారు. కలిసినప్పుడు ఏదో సంతోషంలో ఒక మంచి జరిగింది, తాగాలనిపిస్తుంది అని అంటే కొద్దిగా బాధలో ఉన్న ఏదో మంచిగా చేయడం అని చెప్తే ఆ టైంలో ఏమైనా ఇస్తే ఒక 150 రూపాయలు ఇస్తే ఇయటమే తప్పితే ఇక దాపిస్తున్నాయంటే దాపించకుండా పోతే ఇక మన నాకడే ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, నేను మాత్రం ఆయన తెచ్చిస్తే అదంతా తప్పు మాట, అదంతా తప్పు ప్రచారం. మీకు శత్రువు ఎవరు ఉన్నారు? నాకంటూ ఎవరు శత్రువు లేరు, అందరితో ప్రేమనే ఉన్నా, అందరూ నన్ను అట్లనే చూస్తారు. రాబోయే స్థానిక ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు ఏమైనా ఎదురు శత్రువులు అట్లా ఎవరు కూడా నాతో శత్రుత్వం పెంచుకొని పోటీలకు రాలేరు. శత్రుత్వం నువ్వు సొంతంగా నిలబడు, నీ పార్టీతో నీ పార్టీ చేస్తుంది, నువ్వు వ్యక్తిగతంగా నీ మీద నీకు నమ్మకం ఉండి ఊరిని బాగా చేస్తా అన్నప్పుడు ఎవరైనా ఉండొచ్చు. ఫైనల్ గా లింగాల ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను లింగాల గ్రామ ప్రజలందరూ ఓట్లు వేస్తారని నేను నమ్ముతున్నాను. అది ఎట్లా అంటే నిజంగా ఒక మంచితనంలో మంచిగా మాట్లాడే విధానం కానీ చేయించే పనులలో కానీ కరెక్ట్ చేస్తాడన్న నమ్మకం. తప్పకుండా చేస్తాడు, చేయగలుగుతాడు. అవసరమైతే దగ్గరుండి తీసుకుపోయి పని చేయించుకొని రాగలుగుతాడు. గ్రామ పంచాయతీకి వచ్చే ఫండ్ దగ్గరుండి నేను ఊరిని అభివృద్ధి చేస్తాను. రేపు గ్రామ పంచాయతీలో జీపీకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంతైతే ఫండ్ వస్తుందో అది మొత్తం కూడా గ్రామ పంచాయతీలో నేను ఊరిని డెవలప్మెంట్ చేస్తాను, యువతను డెవలప్మెంట్ చేస్తాను, నిరుద్యోగులను డెవలప్మెంట్ చేస్తాను. పెద్ద మనుషులు ఇబ్బందులు నిజంగా వాస్తవానికి హాస్పిటల్ ఖర్చులు లేకపోతే నా సొంతంగా ఇచ్చాను, వాళ్ళు బతికిస్తాను. నేను నాకు అట్లా అభిమానం వాళ్ళనంటే. ఒక పెద్ద మనిషి నిజంగా నా ముందు ఎవరైనా కంటతడి పెట్టి ఎవరైనా గొడవ పడితే నేను చూసి తట్టుకోలేను. వాళ్ళు నిజంగా గొడవ పడకూడదు, అది నా కుటుంబం కాకపోయినా కానీ నా మనుషులు అనుకోని నేను నిజంగా అది ఫేస్ చేసి సర్దం అనేలా చేసే వ్యక్తి. ఒకవేళ మీరు గెలిచినాక అధికార పార్టీకి పోయే అవకాశాలు ఉంటాయి, ఏమైనా పదవి వస్తుందంటే లేదా అభివృద్ధి కార్యక్రమాలకి ఫండింగ్ వస్తుందని? గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలిచినాక అట్లా పోవటం, ఇంకో పార్టీ ఏదో మారటం, ఇప్పుడు గెలవటం, అసలు వాస్తవానికి ఆ ఆలోచన నాకు లేదు. నిజంగా పార్టీనే బేస్ చేసుకొని గెలవాలనేది లేదు. స్థానిక ఎలక్షన్లో నా మీద ఉన్న అభిమానంతో నాకు ఓట్లు వేసి గెలిపిస్తారు. పార్టీ మీద అంటే 60% వరకు పార్టీ అంటే అభిమానం ఉంది. మన అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు 477 ఓట్లు పడ్డాయి ఇక్కడ. మేజర్ గ్రామ పంచాయతీ మన లింగాల గ్రామం. ఈ మేజర్ గ్రామ పంచాయతీలో ఫస్ట్ లీడ్లో బీజేపీ ఉన్నది. అది ఎవరంటే నిజంగా సంకినేని గారు ఊరిని బాగు చేశారు, అడిగిన పనులన్నీ కూడా మరుక్షణంలో చేశారు. అట్లనే మధుగడ మనకు పని చేసాడు. నిజంగా ఓట్లు సంకినేనికి వేయాలనుకున్నారు, మోడీని చూసారు, ఓట్లు వేసారు, గెలిపి. ఇప్పుడు ఆ ఓట్లని మీకు రాబోయే స్థానిక సంస్థలలో ఆ ఓట్లని కూడా మీకు ఆ ఓట్లే కాదు, అంతకు మించిన ఓట్లు మనకి భారీ మేరతో మన విజయం కిరటం జెండా ఎగరేసి బలమైన నమ్మకం ఉంది, గెలుస్తారు. బలమైన నమ్మకం. మధు డబ్బులు ఇవ్వాలి, మధు డబ్బులు ఏదో ఇస్తాడు చేస్తాడని ఎవరు అనరు. అసలు నిజంగా నేను డబ్బుతో రాజకీయం చేయాలని కానీ నేను మొదలు పోలేదు. నా మాట మంచితనం వాళ్ళ హృదయంలో చోటు కల్పించుకోవాలి అని నేను అనుకున్నా. వాళ్ళు నిజంగా అంతకు మించి నన్ను ప్రేమిస్తున్నారు. ఇంకా మీరు చేయబోయే కార్యక్రమాలు ఏంటి రేపటి నుంచి? ఇంకా నేను చేయబోయే కార్యక్రమాలు అంటే ఇంకా నేను చేయాల్సిన పని లేదు. నేను చేయాల్సిన పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి.
నేను ఏమైనా ఇక గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎట్లా ముందరికి పోవాలి నేను అనే దాని గురించి ఆలోచనతోనే ఉన్నాను. కొన్ని పెట్టినా కదా, ఇంతకుముందు ఒక ఆటో ఉన్నా, బ్యాంకుకు సంబంధించి పనిచేయాలనుకున్నా, ఇతర గ్రామాలలో నివసించేటోళ్ళు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఇంతకు దూర ప్రాంతంలో సూర్యాపేట మిర్యాలగూడ నేను నివసిస్తున్నారు. వాళ్ళందరికీ పని చేయించాలంటే వాళ్ళకి ఎట్లా తెలియపరచాలి, అసలు వీళ్ళకి ఎవరిని నియమించాలి, ఎలాంటి మనుషులను పెట్టించి వీళ్ళకి ఏమేమి లబ్ధి ఉంది ఏమేమి లబ్ధి పొందట్లేదు, అలాంటి వాటి గురించి నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను. విలేజ్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా అన్ని రకాల స్కీమ్స్ చెప్తాం, కానీ దూర ప్రాంతాల్లో నివసించే యువత అందరికి తెలియదు కదా, తెలియాలి. వాస్తవానికి ఒక తల్లి ఉన్నాడు, ఒక తల్లి తండ్రి ఉన్నాడు ఇక్కడ, ఒక కొడుకు, ఆ కొడుకు భార్య భర్తలు ఇక్కడ ఏదో సరే మనకు విద్యాభ్యాసం అక్కడ చేసి అక్కడనే సెటిల్ అక్కడ ఉద్యోగాలు చూసుకుని బతుకున్నారు. తల్లిదండ్రులు ఇక్కడనే ఉండిపోయారు. ఒక గ్యాస్ సంబంధించి ఉందండి, ఆ గ్యాస్ ఒక ఉజ్వల గ్యాస్ పెట్టించుకుంటే ఒక 350 రూపాయలు గవర్నమెంట్ రిటర్న్ ఇస్తుంది నిజంగా పేదలకు. కానీ వాళ్ళు సొంతంగా గ్యాసులు కొనుక్కొని డబ్బులు వ్యర్థం చేసుకుంటున్నారు. ఆ ఉజ్వల గ్యాస్ స్కీమ్ అనేది యూజ్ చేసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి. కానీ చెప్పే నాయకులు చెప్పి మీరు ఉద్యోగాలు పెట్టించుకుంటే మీకు ఈ మూడు మిగిలిపోతాయి, ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడాలంటే ఈ కేవైసీ చేయించుకుంటే మీకు ఈ డబ్బులు వస్తాయి, గవర్నమెంట్ అనేది మీకు లబ్ధి పొందుతారు. ఇలాంటి అన్ని చెప్పి చేయించాలి. కానీ వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఆ రేషన్ కార్డులో ఉన్నారా లేరా, అసలు వాళ్ళకి ఏమైనా వస్తున్నాయా, నిజంగా రావట్లేదు, అసలు మేమేం లబ్ధి పొందాలి. కరెంటు బిల్లు 0 కరెంట్ బిల్లు పెట్టారు. నిజంగా చాలా మందికి బిల్లులు వస్తున్నాయి, అదేం చేయాలి, ఎంపీడీ ఆఫీస్ చేయాలి, దానికి సంబంధించి కొన్ని ఇవ్వాలి. ఆయన పోయి ఎక్కడో ఉంటుంది, వాళ్ళు వచ్చి రాలేరు చేయలేరు. కానీ ఈ విషయాన్ని తెలియపరచడానికి కూడా ఒక వ్యక్తి లేడు. సరే చెప్పేంత వరకు డిపార్ట్మెంట్ ఏదో గ్రూప్లలో పెడుతుంది, వాళ్ళు డిపార్ట్మెంట్ పరంగా చేయాలి కాబట్టి చేస్తున్నారు. కానీ ఇటువంటి పనులను కూడా ప్రతి ఒక్క లిస్ట్ తీసుకొని ఆ వ్యక్తులకు నేను తెలియపరిచి వాళ్ళ పని చేస్తాను. ఇది నా గట్టి నమ్మకం. ఫస్ట్ చేసే పని కూడా అది. లింగాల గ్రామంలో రోడ్డు నుంచి నడుచుకుంటూ పోతున్నారు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, పెద్ద మనుషులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ఆటో ఏర్పాటు చేయించి నేను తప్పనిసరిగా నడిచే ప్రాబ్లం లేకోకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి బస్సు వచ్చే ప్రయత్నమే చేస్తాను 100%. అది వచ్చేంత వరకు కూడా ఒక ఆటో కూడా పెట్టి నా గ్రామం బస్ అంటే 2 times 2 సార్లు వచ్చిపోతాయి కదా, అదే ఆటో ఉంటే ఎంతో మంది లబ్ధి పొందే చాలా మంది ఊరు మొత్తం లబ్ధి పొందుతుంది. నేను ఊర్లో కూడా ఎమర్జెన్సీ అని అంటే నాకున్న కార్ని కూడా పబ్లిక్కే ఎంతమంది ఏ ఇబ్బందులు ఉన్నా తీసుకెళ్ళండి చెప్తాను. డీజిల్ కావాలి, పెట్రోల్ కావాలి కాదు, ఫస్ట్ ప్రాణాలతో ఉండాలి, వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడాలి. అట్లా చాలా చేసినాయి. అంటే ఇప్పటి వరకు గ్రామాల్లో మీరు ఇప్పటివరకు స్కీమ్ చెప్పారు కదా, అవి ప్రజల్లోకి తీసుకుపోవడానికి మీరు ఏమైనా కృషి చేశారా, లేదా ఏమైనా కార్యక్రమాలు అన్ని చేశారా? చాలా పెద్ద కార్యక్రమాలు చేశాం. ఆయుష్మాన్ భారత్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. దానికి సంబంధించి ప్రతి ఇంటికి ఆయుష్మాన్ భారత్ కార్డు మీకు ఉండాలి. కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఈ స్కీమ్ పెట్టింది, యూజ్ చేసుకోవాలని నా సొంత ఖర్చులతో జిరాక్స్ మిషన్ పెట్టి వాళ్ళకి చాలా ఫ్రీ చాలా మంది అందరికి కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉండాలని అందరికి ఇచ్చేసాం. ఇంకో మీది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా? మాది లవ్ అండ్ అరేంజ్. అంటే మీరు ఫస్ట్ ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. అంటే ఎప్పుడైంది మ్యారేజ్? 2012. అంటే 2012 అంటే ఎన్ని సంవత్సరాలు? 8 to 4 12 years. ఓకే అండి, అది మీ భార్య సపోర్ట్ ఎలా ఉంటుంది? నా జీవన శైలిలో ఇంట్లో మేము ఏదైనా ఒక పని అనుకుంటే ఇద్దరం అనుకున్న తర్వాతనే పని చేస్తాం. వాస్తవానికి నిజంగా ఇలాంటి గ్రామంలో తిరిగి ఇట్లా రాజకీయంగా నేను డెవలప్ అయ్యి రాజకీయంగా పుష్ నన్ను చేసింది నా భార్య. వాస్తవానికి మనకు వద్దు ఇలాంటి పనులు వద్దు, మన ఏదో పేదోళ్ళము, సరే మా పరిస్థితులు ఉంది, మన పరిస్థితులు ఉంది, మనకు అందరితో ఎందుకు అని ఫస్ట్ టైంలో అన్నది. తర్వాత కూడా అన్న తర్వాత నేను చేసే పనులు నచ్చి నన్ను ఇంకా ఎక్కువ పుష్ చేసింది. నిజంగా నువ్వు చేయగల వ్యక్తి, చదువుకున్నావు, నీకు మొత్తం హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది, నువ్వు ఇలాంటి పనులు చేయాలి, నిజంగా రాజకీయం చేయాలి, సర్పంచ్ చేయని పుష్ చేసింది. తప్పనిసరిగా నీకు అభిమానులు ఉన్నారు, విలేజ్ నీ వైపు చూస్తుంది, గ్రామ ప్రజలందరూ చూస్తున్నారు, చేయాలని అన్నది. ఇట్లా వస్తున్నాం, మేము ఏదన్నా అనుకుంటే ఇద్దరం అనుకుంటాం. తప్పకుండా మా ఇద్దరి మధ్యలో విభేదాలు అంటే ఏముండవు. చెప్పే చేయాలి, ఆమె చెప్తేనే చెప్పకుండా చేసి ఏమంటారు, లేకపోతే నేను ఏదైనా చెప్తే నా భార్య చేయాలి, ఆయనకి చెప్పుకుంటేనే ఫ్రెండ్లీ ఉంటుంది. ఫ్రెండ్లీ లైఫ్, ఫ్రెండ్లీ ఫ్యామిలీ. ఫైనల్గా గ్రామ యువతకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? గ్రామ యువత అంతా నా వైపున చాలా మొగ్గు చూపుతున్నారు. నిజంగా యువతకి నేను
అన్ని రకాల పనులు చేస్తా అనే నమ్మకం గట్టిగా ఉంది, యువతలో చాలా గట్టిగా ఉంది. నిజంగా ఇక్కడ నేను డెవలప్మెంట్ కావడానికి రాజకీయంగా ముందుకు పోవడానికి యువత కృషి చేసింది కాబట్టి నేను ఈరోజు సర్పంచ్ అనే ఒక ఆయుధాన్ని తీసుకోవాలని సర్పంచ్ పదవి కోసం చూస్తున్నాను. వాళ్ళ సపోర్ట్ ఉన్నది కాబట్టి. గ్రామంలో ఉన్నటువంటి రైతులకు మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారు? నేను గ్రామంలో ఉన్న రైతుల్ని ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి వచ్చినాను వాస్తవానికి. అది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీము నమోదు ఇది. ఆ స్కీమ్లో ప్రతి ఒక్క రైతు పంపు మందు కొట్టే విధానం, అంటే పొలాలకు కొట్టాలంటే గంటలు గంటలు అవుతున్నది. అది పొద్దాక మోసి ఆ కూలీలు దొరికే పొజిషన్ లేదు, అది మోసి ఒక వ్యక్తి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి నిజంగా రైతుకి చాలా ఈజీగా ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు అంటే కూడా ఒక 2 గంటలలో స్ప్రే చేసే ఒక మిషన్, ఏమంటారు దాన్ని, హెలికాప్టర్లా పనిచేస్తుంది, పైన గాల్లో తిరుగుతుంది, డ్రోన్ స్ప్రే. దాన్ని తీసుకొచ్చిన విలేజ్కి 20 రోజులు ట్రైనింగ్కి పోయి నిజంగా నా గ్రామంలో రైతులు సుఖ సంతోషాలతో ఉండాలనే కోరికతో అదే కాన్సెప్ట్తో ముందరికి పోయి ఒక 20 రోజులు ఒకసారి ట్రైనింగ్ పోయినా, మళ్ళీ ఒక 20 రోజులు 40 రోజులు ఆ మన లింగాల గ్రామానికి ఆ డ్రోన్ స్ప్రేని తీసుకొచ్చింది. ఇక ఇప్పుడిప్పుడే కదా నాట్లు అవుతున్నాయి, ఇంకా ఇంకొక 10 రోజులు 15 రోజులు పోతే ఆ మిషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళందరికి కూడా ఈ మిషన్ అందుబాటులో తీసుకొచ్చిన నేను డ్రోన్ స్ప్రేని ప్రతి ఒక్క రైతు కూడా పంట పొలాలకి స్ప్రే చేయాలంటే చాలా ఈజీ ప్రాసెస్. వరం మీద నిలబడి ఆ పంపు స్ప్రే చేస్తుంది. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈ స్ప్రేని ప్రతి ఒక్క రైతు కూడా వినియోగించుకుంటాడు. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని మేము చూడబోతున్నాం. మహిళలకు ఏ విధంగా ఆ గ్రామంలో ఇది ఒక మంచి విషయం ఇది అడిగారు. లింగాల గ్రామంలో చాలామంది పనికి పోలేని పరిస్థితుల్లో మహిళలు పనికి పోయే వయసు ఉన్నాయినా వాసన కాళ్ళ నొప్పులు, ఏ నొప్పులు, ఆరోగ్యం బాగాలేకపోవడం, ఇంకా అనారోగ్యంగా అన్ని రకాలుగా ఇబ్బందులు ఉండే మహిళలు చాలామంది ఉన్నారు. అలాంటి మహిళలకి పెద్ద మనుషులు కూడా, ముసలి మగ మనుషులు కూడా చేయవచ్చు. ఒక చిన్న ప్యాకెట్ లాంటివి తీసుకొచ్చి దాంట్లో ఒక క్రియా పచ్చళ్ళే కానీ, ఒక చిప్స్ లాంటివే కానీ, అలాంటి ప్యాకింగ్లో ఒక కంపెనీతో మాట్లాడుకొని సూర్యాపేటలో కానీ ఇంకెక్కడైనా ఒక దగ్గరలో తెలిసిన కంపెనీ మాట్లాడుకొని లింగాల్లో ఉన్న మహిళలందరూ ఇంటి దగ్గరే ఉండి ఇలాంటి పని చేసుకుంటే వాళ్ళకి ఉపాధి మందం ఒక 400 కానీ 500 కానీ ఒక 300 కానీ వాళ్ళ చేతి ఖర్చులు అలాంటి బయటికి పోయి చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు కూడా, మహిళలు కానీ పెద్ద మనుషులు కానీ అలాంటివి చేసుకోగలుగుతారు, చేయాలి. అలాంటి స్కీమ్ నేను లింగాలో తీసుకురావాలి, వీళ్ళందరికీ లబ్ధి పొందాలి. ఇంకా కూడా విశ్వకర్మ వచ్చింది మొన్న, చాలామందిని విశ్వకర్మ చేసుకోండి, అదొక మంచి గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది. అందరికీ కూడా 1,00,000కు మీరు అర్హులు, మీ కుల వృత్తిని బట్టి ఉన్నది. సుతారికి, రజకులకి, బార్బర్ షాపు వాటికి సంబంధించి పెట్టింది. వీళ్ళందరూ చేసుకోవాలంటే నా మాటను గౌరవించి చేసుకున్నారు. వాళ్ళ ట్రైనింగ్ కూడా వేరు. ఇంకా కొద్ది వారం 10 రోజుల్లో వాళ్ళకి అమౌంట్లు కూడా వచ్చేసి ఆ స్కీమ్కి సంబంధించి వచ్చిన అమౌంట్ని వాళ్ళు వాటికే పెట్టుబడిలో పెట్టుకుని వాళ్ళ షాప్స్ కానీ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలో 30 మంది ఉన్నారు ఇప్పుడు ఆ ట్రైనింగ్కి వెళ్ళి లబ్ధి పొందేటోళ్ళు. ఇంకా 30 మంది కొత్త వాళ్ళు రెడీ అవుతున్నారు. వీళ్ళందరికీ కూడా దగ్గరుండి ఆ స్కీమ్స్ నేను ఆన్లైన్లో అప్లికేషన్ చేయించి సొంత ఖర్చులుగా డబ్బులు లేకపోయినా నేనే పెట్టుకొని వాళ్ళని ఆ స్కీమ్ ఇంకా అప్లికేషన్ చేస్తున్నాను. అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది. ఏ ఒక్క వ్యక్తికైనా, ఏ ఒక్క రైతుకైనా వాళ్ళ అకౌంట్లో పడవలసిన డబ్బులు పడలేదా అని నేను నిజంగా ప్రజలను అడుగుతున్నాను. నా మీద బోగస్గా ప్రచారం చేసే ప్రతి ఒక్క వ్యక్తిని అడుగుతున్నాను. ఎక్కడ కూడా ₹1 రైతు ఖాతాలో పడకుండా నిజంగా మధు దగ్గర ఉంది, మిగిలిపోయింది, నిజంగా మదే ఇవ్వాలి అని అడిగిన వ్యక్తి లేడు, ఏ రైతు లేడు. గవర్నమెంట్కి చేయాల్సిన విధానంగా మేము పని చేయలేకపోయాం, ఒత్తిడితో చేయలేకపోయాం. వాస్తవానికి లింగాల ఓట్లు మాత్రమే కొనాలి, కానీ ఇతర గ్రామాల నుంచి కూడా ఒడ్లు అక్కడ ఇబ్బందిగా ఉంది, కళ్ళాల్లో కాంటాలు కావట్లేదు అని అంటే మన గ్రామానికి తీసుకొచ్చి మన గ్రామంలో వేరే వాళ్ళ రైతుల బుక్కులు అట్టుకొని, ఎందుకంటే మనకి ట్యాగ్ కావాలి విలేజ్లలో, ఆ విలేజ్ ట్యాగ్ ఉంటేనే అక్కడ ఉన్న బుక్ తీసుకుంటుంది, అమౌంట్స్ వస్తాయి. అది కాక వాస్తవానికి ఆ టర్మ్లో కేసీఆర్ గారు ఉన్నారు, అందరు రైతుల ఓట్లు కొనాలన్నారు. అందరు రైతుల ఓట్లు కొనాలంటే మేము ఇక్కడైతున్నాయి కానీ డబ్బులు పడే పరిస్థితి లేదు. వచ్చిన రైతులు ఇబ్బంది పడతారేమో అన్న ఒక సంకల్పంతో వేరే రైతు అకౌంట్లలోకి అమౌంట్లు పెట్టి వాళ్ళని రైతును సంతోషపెట్టే విధానంగా పనిచేసిన తప్పితే
ఎక్కడ ఇప్పుడు నేను చెప్పడమే కాదు, నిజంగా ఎవరైనా మధు అనే వ్యక్తి మీ రూపాయి తిన్నడా? వడ్లకు సంబంధించి కాంటాలు వేయించినప్పుడు మీకేమైనా రూపాయి తక్కువ వచ్చింది? దగ్గరుండి నేను ఇప్పిస్తాను మీరు చెప్పండి. రూపాయి వచ్చేది అంటే ₹2 ఇస్తారు. అంటే గ్రామంలో ఏముందంటే మీ మీద ప్రధానంగా ప్రతి వ్యక్తి కూడా ఇదే మాట్లాడు. చిన్నపిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి అతను ఐకేపీలో సంపాదించిన డబ్బులతోటి ఈ రోజు బరిలో నిలబడాలనుకుంటున్నారు అనేటువంటిది ఒక ప్రచారం నడుస్తుంది. అదేంది ఎట్లా జనాలలో పాకపోయాడు. ఇప్పుడు మద అనే వ్యక్తి మంచి చేసిండు. నిజంగా అసెంబ్లీ అప్పుడు ఎవరికి ఏం చేయాలో అందరికీ చేసినాం. మంచితనంగా ముందుకు పోయినాం. గ్రామాభివృద్ధికి నిజంగా గుళ్ళ అభివృద్ధికి మనం చేయాల్సిన పనులు ఒక నాయకుడితోనే చేయించాము, మేము చేసినాం. నిజంగా విలేజ్లో కొంతమంది పాపం ఆర్థికంగా ఇబ్బందులు ఉండే చనిపోయిన కుటుంబాలకు, చాలా కుటుంబాలకు నేను చేసిన, పెళ్లి లేని కుటుంబాలకు చేసిన. అది ఎందుకు? నా సొంత ఆలోచన. నాకు నెలకు 10,000 నేను చేసే వచ్చే ఉద్యోగంలో ₹5,000 నేను ఇచ్చుకున్నాను. ఏదో నాకు ఐకేపీ మీద 10 లక్షలు వచ్చినాయి, ఒక ఇంకెక్కడో 20 లక్షలు వస్తున్నా కాదు. ఎట్లా సంపాదిస్తాం ఐకేపీలను? అదంతా తప్పదు. జనాలకు మేలు చేయకపోతే చెడైంది. అది చేయకూడదు కాబట్టి చట్టానికి విరుద్ధం అని గవర్నమెంట్ గుర్తించింది. వాస్తవానికి జైలు పోయింది, 14 రోజులు జైలు చేసి. అది విషయం వాస్తవం. జనానికి న్యాయం చేయబోయి మనం తప్పని మీరు ఎదుగుతున్నారు కాబట్టి కావాలనే మీ మీద బురద చదువుతున్నారని అంటారు ఫైనల్ ఐకేపీ విషయం గురించి. సరే, నా ముందుకు వచ్చి అయితే పబ్లిక్ లో అనుకుంటున్నారు తిన్నారని మీరు అంటున్నారు. సరే, మీ ముందుకు వచ్చింది విషయం అంటారు. కానీ నా దగ్గరికి ఎంతవరకు ఏ ఒక్క రైతు కూడా వచ్చి నాకు ఇబ్బంది జరిగింది అని లేదు. పొరుగు రోజులు కూడా నన్ను అభినందించారు ఈ విషయం. చాలా మంచిగా పని చేసినావు నువ్వు, ఐకేపీలలో మా ఒడ్లు తీసుకొచ్చి ఇక్కడేసి కూడా మా డబ్బులు మాకు వచ్చినాయి. ప్రతి రైతుకి కూడా వారం రోజులు జరగకపోతే ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు పడి గవర్నమెంట్ స్పీడప్గా పనిచేసింది. అదే విధానంగా నాకు నాలెడ్జ్ ఉంది, టైపింగ్ విషయంలో నాకు కొంచెం సిస్టమ్ అవగాహన ఉంది. పని చేసిన రైతు ఖాతాలో డబ్బులు వేసింది. కానీ ఈ విషయాన్ని ఇది ముందుకు తీసుకురావడం తప్పు. నన్ను జనాలు కూడా నమ్మవద్దు అని నేను చెప్తున్నాను సభాముఖంగా. ఎందుకనంటే ఏదో చేసిండు, మనకేదో డబ్బు వచ్చినాయి, అది తప్పు. నిజంగా నేను ఇక్కడ పని చేయడానికి గల కారణం ఏంటంటే నా భార్యకు ఒక ఉద్యోగం ఉంది కాబట్టి ఇల్లు ట్యాపింగ్ నేను నా ట్యాబ్ ఆపరేటర్గా పని చేయగలిగిన. ఇక్కడ నేను పని చేయగలిగిన. అవతల మిల్లర్లు వేరే అవతల ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు జరిగి ఉండొచ్చు మిల్లర్లకు సంబంధించి. వాళ్ళే ఏదో బురద పూసుకొచ్చి మా మీద జల్లాలి, ఏదో ఎవడిస్తాడు డబ్బులు యాంచి వస్తాయి ₹1,00,00,000. గవర్నమెంట్ ఊకుంటుందా? కళ్ళు మూసుకుంటుందా? కోట్లు తింటే తప్పదు. తప్పుడు ప్రచారాలు చేయదని ఇక నుంచి అని చెప్తున్నా. కానీ ఇప్పటివరకు కూడా నిజంగా లింగాల గ్రామ ప్రజలకు నేను చేసేద్దామని పెడతాను. ఈ విషయంలో అనుకోవటం మాత్రమే తప్పు. కానీ మీరు వింటున్నారు, వినేటి వాళ్ళకి చెప్పండి. వాస్తవానికి గ్రామ ప్రజలందరూ కూడా నిజంగా మీతో ఎవరన్నా పక్క నుండి ఐకేపీ మీరు తినడం ఎవరన్నా వచ్చి చెప్తే, నిజంగా నీకు ఏమైనా ఇచ్చేది ఉంటే చెప్పు, నేను మొదలుతో ఇప్పిస్తాను, ఆ వ్యక్తిని నా ముందుకు తీసుకురా. అప్పుడు మాత్రం దీనికి నిజమైన సమాధానం దొరుకుతుంది. ఎట్లా చెప్తున్నావు రవై నువ్వు అని నిలదీయండి వాళ్ళు. నిజంగా తిన్నాడు. ఏ రకంగా తిన్నాడు? ఇవ్వాలన్నా చూపిస్తావు, రా తీసుకురా నా దగ్గరికి రా. నీకు ₹10 ఇచ్చేది అంటే 10కి ₹11 కల్పిస్తాను. నీకు ఇచ్చేది లేదు, నీకు వచ్చేది లేదు, తిన్నాను నువ్వేటో చెప్తావు. ఎవరైనా ఒక రైతు ఖాతాలో డబ్బులు తింటేనే మనం నేను తినాలంటే లక్షల కోట్లు రావాలంటే ఒక రైతు నుంచి అన్న వాళ్ళు 10 క్వింటాలు వడ్లు వేయించి 10 క్వింటాలు 8 క్వింటాలు డబ్బులు పడేసి 2 క్వింటాలన్నా తినాలి. అట్లా 2 క్వింటాలు కలిపి ఒక 10 క్వింటాలు చేసినా తినాలి. అట్లా తినలే మరి ఎట్లా తింటా అంటే తప్పుడు ప్రచారం చేయకండి అని నేను సభాముఖంగా లింగాల గ్రామ ప్రజలకు చెప్తున్నాను. తప్పు. మీరు మిమ్మల్ని పక్కనోడు ఎవడన్నా చెప్పినాగినా, పక్కన వ్యక్తి చెప్పినాగినా నిలదీసే హక్కు మీ అందరికీ ఉంది అని తెలియజేస్తాను. ఫైనల్ గా ఇటువంటి ప్రచారం చేసే వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి ఎఫెక్టివ్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సరే, వాళ్ళు నన్ను ఏదో చేయాలని చేసుకున్నాయని నా వ్యక్తిత్వం ఇది. వాస్తవానికి ఇప్పటిదాకా ఇట్లా మాట్లాడి మళ్ళీ ఇట్లా మాట్లాడి అని అనుకోకండి, కూల్గా మాట్లాడండి. వాస్తవానికి నా మీద తప్పుడు ప్రచారాలు తీసుకొచ్చి నన్ను రాజకీయంగా ఎదుగుద్దని చేస్తున్నారేమో, కానీ నిజంగా నేను రాజకీయంగా ఎదిగేది వాస్తవం. లింగాల ప్రజలందరూ నన్ను స్వాగతించేది వాస్తవం, ఓట్లు వేయించేది వాస్తవం, గెలిపించుకునేది వాస్తవం. ఇలా ఏం తప్పలేదు. ఆయన ఏదో తప్పుడు ప్రచారాలు చేసిందని వాళ్ళని కూడా ఏదో స్వాగతపూర్తంగా కుట్ర తీర్చుకోవాలనే వ్యక్తిని నేను కాదు. వాళ్ళని కూడా నేను ప్రేమిస్తాను. వాళ్ళు కూడా నిజంగా తెలియని విషయాలు ఏమైనా ఉంటే ఎవరో చెప్పిన విషయాలని, తప్పుడు ప్రచారాలని జనంలో పబ్లిక్ చేసుకోవడం తప్పు. నిజంగా నేనే క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళని. అడగాలనంటే నిజంగా తిన్నది ఏమన్నా రూల్ ప్రకారం తెలిసి ఉంటే నా ముందు రండి, నన్ను అడగండి. 10 మందిలో చెప్తా, స్టేజ్ మీద చెప్తా. స్టేషన్లో జడ్జిమెంట్ మా స్టేషన్ పోయిన మా ఎస్పీ గారు అడిగారు, డిఎస్పీ అడిగారు, సిఐ అడిగారు, చేసిన విషయం వాస్తవం. సరే, అట్లా కూడా మీరు చేయకూడదు అమ్మా.
వాస్తవం చట్టానికి విధంగా తప్పు చేసింది సార్. కానీ జనాన్ని మంచి చేసే మార్గంలో పోయినాం, కానీ ఇది ఇట్లా వస్తాయి, ఇట్లా అవుతుంది అనుకోలేదు. ఈ ప్రచారానికి ఎవరైనా మీ శత్రులు అంటున్నారని అనుకుంటున్నారు? మేమేమనుకోవట్లేదు. నాకంటూ శత్రువులు ఎవరు లేరు. నన్ను ఏదో పెట్టి వీడిని ఏదో తోలాలన్న వాళ్ళు కాదు, చేయాలన్న వాళ్ళు కాదు. వాస్తవానికి అక్కడ పొరపాటున ఎంక్వైరీలు ప్రతి ఐకేపీలో జరుగుతాయి. జరిగినప్పుడు ఇది పొరుగు రోజులు కదా, ఇక్కడ వీళ్ళకి ఎట్లా సాధ్యమైందని అంటే ఉన్న విషయాన్ని మేమే చెప్పి ఇది చేసుకోవాల్సి వచ్చింది. ఇక పార్టీలు ఏం జరిగినా కాంగ్రెస్ టీఆర్ఎస్ అప్పుడు గట్టావని నడుస్తుంది. వాళ్ళు వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమనుకోరు, అది నాకే మంచి రాగే అవ్వడం లేదు, చూసుకోదలుచుకోలేదు. మనం యొక్క ఉద్యోగం చేసుకుంటున్నాం, ఇట్లా పని చేసే 10,000 వస్తుంది. మనం భార్య పిల్లల కోసం కుటుంబం కోసం పని చేసినాం. అది ఎటో పోదనుకుంటే ఎటో దారి తీసింది. కానీ అందులో మనం తిన్నది లేదు, అంత బోగస్ ముచ్చట్లు. నిజంగా తిన్నా అని మాత్రం అనే వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళని నిజంగా ఎదురుగా అడగండి. తిన్నది మధు తిన్నది ఏదైనా ఉంటే ఇప్పిస్తాను నేను, పోదాంప అని నిలదీసే దమ్ము మీ ప్రజలందరికీ రావాలని చెప్తున్నాను. ఫైనల్గా లింగాల గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? లింగాల గ్రామ ప్రజలందరికీ చెప్పేది అట్లనే ప్రతి మహిళకి కూడా మంచి ఉపాధి కల్పన నేను తీసుకురావాలని, సర్పంచ్ పదవి కోసమే కాదు, నిజంగా అయినా కాకపోయినా మీ అందరి ఆశీస్సులునే, మీ బ్లెస్సింగ్స్తో నేను తప్పకుండా సర్పంచ్ అయితే గెలిపించేది మీ అనుకున్న విషయం వాస్తవం. నేను అయ్యేది కానీ నేను తప్పకుండా మహిళలకు మాత్రం ఈ పని చేసి చూపిస్తాను. ఉపాధి కల్పన ప్రతి ఒక్క మహిళకి కూడా. మా మీడియా నుంచి గెలిచిన తర్వాత మేము వచ్చి ఇదే క్వశ్చన్ చేయొచ్చాము మేము. తప్పకుండా ఇచ్చినటువంటి మా కెమెరా ముందు, మా మీడియా ముందు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ నెరవేర్చకపోతే మేము ప్రశ్నించచ్చు. తప్పకుండా ప్రశ్నించే గొంతుంది మీకు, తప్పకుండా ప్రశ్నించాలి. చేయకుంటే ఉండే నాయకుల్ని అడిగే బాధ్యతలు మీకున్నాయి. కానీ నేను మాట ఇచ్చి మాట తప్పే నాయకుని కాదు, అలాంటి వ్యక్తిని కాదు. తప్పకుండా చేయిస్తా. మీరు ఇలాంటి వీడియోలు మీ దగ్గర ఎల్లకాలం ఉంటాయి, మీరు ఎప్పుడైనా అడగవచ్చు. చేయకుంటే దాన్ని గ్రూప్లలో పెట్టచ్చు, నా దగ్గరకు రావచ్చు, అడగవచ్చు. కానీ తప్పనిసరిగా చేస్తా, చేసి నిరూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు ఇంటర్వ్యూ. రాబోయే స్థానిక సంస్థలలో భారీ మెజార్టీ తోటి తాళ్ళపల్లి మదన్న గారు గెలవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.